రాణి, అమ్మా రాణి, రాణి. నమస్కారం బాబు గారు. నమస్కారం అమ్మా. కూర్చోండి. రాణి ఎక్కడుందమ్మా? మీకు తెలీదా బాబు గారు? ఏంటమ్మా? రాణికి చిన్న యాక్సిడెంట్ అయింది. తను హాస్పిటల్లో ఉంది. యాక్సిడెంట్ జరిగిందా? మరి ఇంత జరిగితే ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదమ్మా? భయపడాల్సిన పనేం లేదు బాబు గారు. కూరగాయలు తీసుకొస్తుంటే ఎవరో అమ్మాయిని చూసి వర్ష అనుకొని రాణి పరిగెడుతుంటే కారు గుద్దేసింది. సమయానికి అక్కడెవరో చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సీత అనే ఒక నర్స్ డాక్టర్తో చెప్పి రాణికి ట్రీట్మెంట్ కూడా చేయించింది. ఇప్పుడు రాణి బాగానే ఉంది బాబు గారు. ఎవరు? సీత? అవును బాబు. ఆ అమ్మాయి అప్పుడేమో రాధాకృష్ణ విషయంలో సహాయం చేసింది. ఇప్పుడు రాణి విషయంలో కూడా ఎంతో సహాయం చేసింది. ఈ ఇంటితో ఆ అమ్మాయికి ఏ జన్మ అనుబంధం ఉందో కానీ ఈ జన్మలో ఇలాగా కష్టం వచ్చిన ప్రతిసారి ఓ దేవతలా తనే ఆదుకుంటుంది. తనెవరో కాదమ్మా, రాణి చెల్లెలు వర్ష. దూరంగా ఉన్న బంధాలు దూరం అయిపోగా అదేనమ్మా అనురాగం అంటే. ఆ భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలుపుతాడో ఆయనకే తెలుసమ్మా. కొంతమందిని మనకు దూరంగా ఉంచుతాడు. వాళ్ళు దూరం అయిపోయారని మనం బాధపడతాం. కానీ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళే మనకు ఆప్తులుగా వస్తారు. అదేనమ్మా ఆ దేవుడంటే. ఇన్నాళ్ళు నా మనవరాల్ని నా కంటికి కనిపించకుండా చేశాడు. కానీ నేను ఆ బాధను మర్చిపోవడానికి రాణిని వర్షని నాకు మనవరాలుగా చూపించాడు. నిజమే బాబు గారు. మాతో మీకు ఏ అనుబంధం లేకపోయినా కష్టం వచ్చిన ప్రతిసారి మీరే ముందు నిలబడుతున్నారు. అయిన వాళ్లలాగా ఆపద్ బాంధవుల్లాగా ఎంతో సహాయం చేస్తున్నారు. ఈ విషయంలో రాణి కూడా ఎన్నోసార్లు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పింది. మీలాంటి మంచివాళ్లకి మనవరాలు దూరం కావటం మాకు బాధగానే ఉంది. అయినా కంటికి రెప్పలా కాపాడుకునే మనిషి కదా మీరు. అలా ఎలా దూరం అయ్యారు? ఏదో తెలుసుకోవాలని అడిగాను బాబు. చెప్పకూడదు అనుకుంటే చెప్పకండి. తప్పుగా అడుగుంటే క్షమించండి. నువ్వు అడగడం తప్పు కాదమ్మా. ఆ విధి ఎప్పుడు ఎలా వింత నాటకం ఆడుతుందో మనం ఊహించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా మనవరాళ్ళు నాకు దూరం అయ్యే రోజు మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. మేమందరం కలిసి పిక్నిక్ కూడా చేసుకున్నాం. అక్కడి నుంచి మేము బయలుదేరే క్షణాన ఒక రాక్షసి వల్ల ఓ పెద్ద ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో నా కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోయింది. నేను నా వాళ్ళని రక్షించుకునే క్రమంలో నా ఇద్దరు మనవరాళ్ళని పట్టుకుని అడవిలోకి పరిగెత్తాను. కానీ రౌడీలు నా వెంట పడ్డారు. మా ప్రాణాలు తీయాలని వాళ్ళు ఎంతగానో ప్రయత్నించారు. ఆ క్రమంలోనే మేము ఒక ఆటోకి తప్పించుకునే ప్రయత్నం చేశాం. అయినా సరే ఆ రౌడీలు మమ్మల్ని వెంబడించారు. పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలని నేను ఒక ఆటోవాడికి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆ రౌడీలని దారి మళ్లించాను. నేను వాళ్ళని కొట్టి మళ్ళీ నేను ఆటో దగ్గరకు వచ్చేసరికి ఆ ఆటోవాడు వెళ్ళిపోయాడమ్మా. ఇంకో ఆటోను చూసి అదే ఆటో అనుకుని నేను పొరపాటు పడ్డాను. తర్వాత నాకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఆ తర్వాత మళ్ళీ ఆ రౌడీలు నా మీద అటాక్ చేసి నా తల మీద బలంగా కొట్టడంతో నేను గతాన్ని మర్చిపోయాను. కళ్ళు తెరిచేసరికి నా పేరే నేను మర్చిపోయాను. గతం గుర్తొచ్చేసరికి ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. నా వాళ్ళ గురించి నేను వెతుకుతూనే ఉన్నానమ్మా. కానీ వాళ్ళ ఆచూకీ మాత్రం నేను కనిపెట్టలేకపోయానమ్మా. అప్పుడే రాణిని వర్షాన్ని చూడగానే నాకేదో తెలియని అనుబంధం అనిపించిందమ్మా. అందుకే నేను వాళ్ళకి దగ్గరయ్యాను. బాబు గారు, మీరు చెప్పేది నిజమే. నా కొడుకుని గొప్పవాణ్ణి చేయటానికే రాణిని ఆ దేవుడు మాకు దగ్గర చేశాడు.
అసలేం జరిగిందంటే కొడుకును కూడా రాణి ఏ తల్లిలా పెంచింది, ఏ పిల్ల మెళ్ళో బంగారం నేను దోచుకోవాలని అనుకున్నానో ఈరోజు నా కొడుకు గోపిని ఈ స్థాయికి తీసుకొచ్చింది కూడా అదే అమ్మాయి. నిజంగా రాణి దేవత బాబు. ఇలాంటి పిల్లలు నా కడుపును పుట్టనందుకు నేను ఎంతగానో బాధపడ్డాను. మళ్ళీ జన్మంటూ ఉంటే వాళ్ళకి అమ్మని కావాలని నేను ఎప్పటికీ కోరుకుంటాను బాబు. ఏంటి రత్తమ్మను చెప్పేది? ఇదంతా నిజమా? మరి నాలుగా నాకెందుకు చెప్పలేదమ్మా? అభిమానంగా మాట్లాడుకుంటున్నాం, మీరేమో సొంత మనవరాళ్లాగా వాళ్ళని అభిమానిస్తున్నారు. ఇలాంటి ప్రస్తావన ఎప్పుడూ రాలేదు కదా బాబు, అందుకే నేను చెప్పలేకపోయాను. ఆ పిల్లల ఫోటో నీ దగ్గర ఉందమ్మా? ఉంది బాబు గారు, తీసుకొస్తాను. అంటే నేను ఎన్ని రోజులు చూస్తున్నది నా కీర్తి వర్షనేనా? ఎంత ఆశ్చర్యం! నా వాళ్ళే నా దగ్గర ఉంటున్నా, మమకారాన్ని పంచుతున్నా, నా వాళ్ళని నేను తెలుసుకోలేకపోయాను. ఏంటి బాబు అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వు చెప్తుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రాణి హాస్పిటల్లో ఉందన్నావుగా, నేను వెళ్ళి చూసొస్తాను. ఇదిగోమ్మా. తాతయ్య, మీరా అక్కని చూడ్డానికి వచ్చారా? అవునమ్మా, నేను నా మనవరాలను చూడ్డానికి వచ్చాను. ఈ ఇన్నాళ్ళు మీరు నా కళ్ళ ముందే ఉన్నా నేను మిమ్మల్ని కనిపెట్టలేకపోయాను. మీరు నా వాళ్ళు కాబట్టే నా మీద ఇంత ప్రేమను కురిపించారు. మన మధ్య అనుబంధం ఉంది కాబట్టే నేను మీకు దూరంగా ఉండలేకపోయాను. ఇది ఆ భగవంతుడు కలిపిన బంధమమ్మా. మనం ఎవరికి ఎవరని తెలియకపోయినా మన మధ్య మమకారం పెరిగింది, అనుబంధం బలపడింది. ఏంటి తాతయ్య కొత్తగా మాట్లాడుతున్నారు? నా వర్ష నాకు ఇంకెప్పుడూ కనిపించదని ఆ రోజు వర్ష చైను నీ మెడలో వేశాను. ఆ రోజు నాకు తెలీదమ్మా, ఆ చైను నా వర్ష మెడలోనే వేస్తున్నానని. నాకు తెలుసు తాతయ్య, నాకు ఊహ తెలియనప్పుడు మా తాతయ్య నా కోసం కొన్న చైన్ను ఊహ తెలిసిన తర్వాత మళ్ళీ మీరే వేశారని.
ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు మా వర్షవన్న విషయం నీకు తెలుసా? ఎలా? మీకు గుర్తుందా తాతయ్య, మీరు జైల్లో ఉన్నప్పుడు చైన్ గురించి మీరు పేపర్లో ప్రకటించారు కదా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను. నేను నా మనవరాలి కోసం ఆ ప్రకటన ఇచ్చాను అని మీరు చెప్పినప్పుడే నాకు అర్థమైంది తాతయ్య. మీరు వెతుకుతున్న మీ మనవరాలు వర్షని నేనేనని, మా తాతయ్య మీరేనని. నా కుటుంబం, శంకర్ తాతయ్య, నానమ్మ మీరందరూ అని అప్పుడే తెలిసింది. కానీ ఆ నిజాన్ని నేను బయటికి చెప్పలేకపోయాను. ఎంత పని చేసావమ్మా! నేను నా వర్ష కోసం ఎంతలా వెతుకుతున్నానో నీకు తెలుసు కదా. నువ్వే నా మనవరాలన్న విషయం ఇంతకాలం ఎందుకు దాచావమ్మా? ఎలా చెప్పమంటారు తాతయ్య? నేనే వర్షాని అని చెప్పిన మరో క్షణం మీరు నన్ను శంకర్ తాతయ్య దగ్గరికి తీసుకెళ్తారు. ఇదిగో తప్పిపోయిన నీ మనవరాలు అని నన్ను ఆయన ముందు నిలబెడతారు. నా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న తాతయ్య నన్ను చూడగానే పొంగిపోతారు. ఆ ఇంట్లో ఒక పెద్ద సంబరమే జరుగుతుంది. కానీ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి తాతయ్య? అక్క జీవితాన్ని నేనే నాశనం చేస్తున్నానని అక్క బాధపడుతుంది. పెళ్ళైన పెద్ద మనవరాలికి న్యాయం చెయ్యాలా, ప్రేమించిన చిన్న మనవరాలికి న్యాయం చెయ్యాలా అన్న సందిగ్ధంలో తాతయ్య ఉంటారు. నేను ఆ ఇంటి మనవరాలని తెలిసాక వంశీ తాతయ్యని వెళ్లి నిలదీస్తాడు. ఇప్పుడు మీ మనవరాల్ని నన్ను విడదీస్తారా అని. నన్ను వంశీని కలిపితే అక్కకి అన్యాయం చేసిన వాళ్ళవుతారు. నేను ఆయన మనవరాలని తెలిసాక వంశీ నా నుంచి దూరం అవుతాడా? ఇవేవి జరగకూడదు అని నిజాన్ని దాచాను తాతయ్య. అక్కని వంశీని కలిపాక ఈ నిజాన్ని నేనే చెప్పాలనుకున్నాను. కానీ ఈరోజు మీకు ఎలా తెలిసింది? ఏ నిజం ఎంతకాలం దాగదమ్మా. ఎవరికి ఎప్పుడు ఎలా తెలియాలో ఆ భగవంతుడికి తెలుసు. నేను రాణిని చూద్దామని ఇంటికెళ్ళాను. అప్పుడే ఇలా రాణి హాస్పిటల్లో ఉందని రత్తమ్మ చెప్పింది. నేను బాధపడుతుంటే రత్తమ్మ గతం గురించి చెప్పింది. రాణి నా ప్రాణ స్నేహితుడు కూతురు కీర్తి అని, ఎంతో అపురూపంగా చూసుకుంటున్నా ఈ వర్షానే నా కూతురు పేగు తెంచుకు పుట్టిన నా మనవరాలని నాకు అర్థమైందమ్మా. నా వాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నా నేను గుర్తించలేకపోయాను. మళ్ళీ ఆ భగవంతుడి దయ వల్ల మనం కలిసాం. పదమ్మా, వెళ్ళి రానక్కని చూద్దాం. రా తాతయ్య. ఏమ్మా, శంకర్కి ఈ విషయం చెప్పొద్దను. కీర్తి దగ్గర చెప్పడానికి ఉందమ్మా. పద వెళ్ళి మాట్లాడదాం. కోటీశ్వరుడు కూతురు. దేవరాజ్కి 100 కోట్ల ఆస్తులున్నాయి. కానీ పాపం ఇంతకాలం ఎన్ని అనుభవిస్తున్నా ఒక చిన్న హోటల్ పెట్టుకుని మామూలు మనిషిలాగా బ్రతికింది. నాకే తెలియకుండా తన తండ్రి ఆస్తి ద్వారా ఫ్యాక్టరీని కొన్ని నేను రాణికిచ్చాను. అదేనమ్మా ఆ దేవుడి లీలా. మరి ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పాలి కదమ్మా. ఇంత ఆస్తికి వారసురాలు నువ్వే అని తనకు తెలియాలి కదమ్మా. పదమ్మా వెళ్దాం. వద్దు తాతయ్య. అక్కకి ఎదురుపడాలని, అక్కతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని నాకు ఉంది. కానీ ఇప్పుడు నేను అక్కకి ఎదురుపడితే ఈ నిజాలన్నీ అక్కకి తెలిసిపోతే అక్క శంకర్ తాత దగ్గరికి వెళ్ళి చెప్పేస్తుంది. అప్పుడు మనం అనుకున్న కథ మొత్తం మారిపోతుంది. వంశీ, సమంతక్క కలిసే వరకు నేను సీతగానే ఉండాలి. అందరికీ దూరంగా ఇలా అజ్ఞాతంలోనే బతకాలి. మీకు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు మీరు కూడా ఉండాలి. ఒక్కసారి వంశీ, సమంత అక్కని యాక్సెప్ట్ చేసి వాళ్ళిద్దరి జీవితం బాగుందని తెలిసాక అన్ని నిజాలు అందరికీ చెబుదాం. అందరం కలిసి ఒకే చోటు ఉందాం. అంతవరకు ఈ నిజాన్నెవరితో చెప్పనని నా మీద ఒట్టేయండి తాతయ్య. ఎంత పని చేశావమ్మా. అన్ని నిజాలు తెలిసినా ఎవరితో చెప్పొద్దంటున్నావు. నిన్ను తనకు దూరం చేశానని శంకర్ నా మీద కోపాన్ని పెంచుకున్నాడమ్మా. లేదురా, మన మనవరాలు మన కళ్ళ ముందే ఉంది. ఇంత గొప్పగా ఆలోచిస్తుంది. అంత గొప్ప మనసుందని చెప్పాలనుకుంటే నువ్వు నా చేతులు కట్టేశావమ్మా. ఎప్పుడూ ఇంకొకరు బాగుండాలని కోరుకుంటావు, కానీ
నీ జీవితం ఏమైపోతుందనని ఆలోచించలేకపోతున్నావు. నేనే బాగుండాలి అనుకోవడం స్వార్థం అవుతుంది తాతయ్య. నా వాళ్ళు బాగుంటే వాళ్ళ ఆనందంలో నేను కూడా ఆనందంగా ఉంటాను. నా వాళ్ళని బాధ పెట్టి నేను ఆనందంగా ఎలా ఉండగలను? వాళ్ళు సంతోషంగా ఉంటే ఎంత పెద్ద బాధనైనా మర్చిపోతాను. అందుకే నాకు కళ్యాణ్ గారికి పెళ్లి జరిగే వరకు, సమంతక్క వంశీ కలిసే వరకు ఈ రహస్యంగానే ఉండాలి తాతయ్య. నేను సీతగానే బ్రతకాలి. కుటుంబం గురించి ఇంతలా పాటుపడుతున్నావు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు. చల్లగా ఉండు తల్లి. కీర్తి ఎక్కడుందమ్మా? అక్క లోపలుంది తాతయ్య. పదండి పదండి వెళ్దాం. తాతయ్య, ఇంత శ్రమ తీసుకుని మీరెందుకొచ్చారు? డిశ్చార్జ్ అయితే నేనే ఇంటికొచ్చేదాన్ని కదా. అమ్మ కీర్తి, నీకింత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఈ తాతయ్య చూడకుండా ఎలా ఉండగలడు అనుకున్నావమ్మా? మనవరాల్ని చూడాలనే ప్రేమే ఉంటుంది తప్ప ఇందులో శ్రమే ఉంటుందమ్మా. అదేంటండి, మా అక్కని కీర్తి అంటున్నారు? మా అక్క పేరు రాణి కదా? అదా, తను కీర్తిలా వెళ్ళి నన్ను కేసులో ఇరికించిన నారాయణతో మాట్లాడింది కదా. నిజంగానే కీర్తి వచ్చిందనుకుని నారాయణ నమ్మి తను చేసిన తప్పేంటో తెలుసుకుని నేను ఎటువంటి తప్పు చేయలేదని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు కదా, అందుకని అలా అన్నాను. అప్పుడే కదా నా మీద పడ్డది నిందే కానీ నిజం కాదని నిరూపణయ్యి కోర్టు నన్ను నిర్దోషిగా విడుదల చేసింది. రాణి కీర్తిలా వెళ్ళింది, కీర్తిలా మాట్లాడింది. ఎప్పుడో దూరమైన నా మనవరాలు ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపించింది. అందుకే అలా అన్నాను. నేనిక నుంచి రాణిని కీర్తి అనే పిలుస్తాను. ఏమా, నీకెటువంటి అభ్యంతరం లేదు కదా? లేదు తాతయ్య. నేనెవరో తెలియనప్పుడు నాకు కష్టం వచ్చిందని గుళ్ళో బాధపడుతుంటే ఆప్తుల్లా వచ్చి మీరు నాకు ధైర్యం చెప్పారు. ఆ రోజు మీరు చెప్పిన మాటే ఈ రోజుకి జీవితంలో నేను పాటిస్తున్నాను. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ధైర్యంగా ముందడుగు వేస్తే దేవుడు కూడా సహకరిస్తాడని మీరు చెప్పిన మాట ఎప్పటికీ నాకు గుర్తుంటుంది తాతయ్య. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా నేను భయపడలేదు. మీరు చెప్పిన మాటలే అనుక్షణం గుర్తు తెచ్చుకొని ధైర్యంగా ముందడుగు వేస్తున్నాను. మన బంధం ఇప్పటిది కాదమ్మా. నన్ను చూడగానే నువ్వు నన్ను తాతయ్య అని పిలిచావు. నాకు నిన్ను చూడగానే ఆప్యాయత గుర్తుకొచ్చింది. అందుకేనమ్మా ఆ భగవంతుడు నిన్ను నన్ను కలిపాడు. ఏ మనవరాళ్ళ కోసమైతే నేను ఇంతకాలం ఎదురు చూశాను, ఇప్పుడు నా కళ్ళోటు తీరిందమ్మా. అదేంటి తాతయ్య అలా అంటున్నారు? మీ మనవరాలు కనిపించారా? బాబు, రాణి వర్షాలు నాకిద్దరూ మనవరాలే కదా, అందుకే ఆ భగవంతుడు నాకు అలా చూపించాడు. అవును, నువ్వు ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటావు కదమ్మా. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? తాతయ్య, నేను వర్షాన్ని చూశాను.
తను కారులో వెళ్తోంది. తన కోసం నేను వెళుతుంటే అంతలో ఇంకో కారు వచ్చి గుద్దేసింది. వర్ష మాత్రం ఇక్కడే ఉంది తాతయ్య. అవునమ్మా, వర్ష ఇక్కడే ఉంది, నాకు తెలుసు. ఇదిగోరా, నీ వర్ష బాగుంది, నీ మనవరాలకి ఏమీ కాలేదని నా మనవరాల్ని నా చేతికి అప్పగిస్తాడో అప్పుడు ఆ క్షణమే వీణ్ణి నేను నమ్ముతాను. మన మనవరాలు వర్ష మనకు దూరం అయిపోలేదురా. తను ఇక్కడే ఉంది, మన దగ్గరే ఉంది. నేను తను చూశాను. తనని నీకు అప్పగించాలనుకున్నాను కాబట్టే నీ ముందు ఇంత ధైర్యంగా కూర్చున్నాను.